ఒక బర్త్‌డే అదే లాస్ట్ రోజైతే తల్లి కూతురును దారుణంగా అంటే కొంతమంది అపరిచితుల వల్ల కుటుంబాలే నాశనమవుతుంటాయి. సో, ఇన్నోసెంట్స్ జీవితాలతో ఆడుకొని ఇటువంటి నేరస్తులను ఏం చేసినా తప్పులేదనిపిస్తది. ఒక దొంగల ముఠ ఒక ఫ్యామిలీపై జరిపిన అగాచి అదే ఒక ఇన్సిడెంట్స్ ఉంటది. అది దారుణంగా ఈ మూవీ స్టోరీ. సో, అసలు ఈ మూవీ పేరేంటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ముందు కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఈ మూవీ నేమ్ వచ్చేసి 'జనోవర్'. సో, ఇది రెహనా రఫీ డైరెక్షన్ వహించారు. దాదాపు ఇది 2020లో అయితే వచ్చింది. సో, ఇంకా కథ ఏంటంటే ఒక ఇంటి దగ్గరికి పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుతుంది. లోపల పరిస్థితిలో ఉన్న ఆడవాళ్ళని చూసి ఇన్స్‌పెక్టర్ షాక్ అవుతాడు. హాల్‌లో ఒకరు, బెడ్‌రూమ్‌లో మరొకరు, కిచెన్‌లో ఇంకొకరు చాలా భయపడుతూ ఉంటారు. పోలీసులు చూడగానే దగ్గరికి రావద్దంటూ ఏడుస్తుంటారు. వాస్తవానికి ఆ రోజు ఆ ఇంట్లో అవరిన్ అనే చిన్న పిల్ల పుట్టినరోజు ఉంటుంది. ఆ అమ్మాయి లేచి ఇంట్లో వాళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ ఇంట్లో 5గురు ఆగంతకులు దొంగతనానికైతే చొరబడతారు. ఆ ఇంట్లో అవరిన్‌కి నూరి అనే అక్కతో పాటు ఫాతిమా అనే తల్లుంటుంది. అవరిన్ గొంతు మీద కత్తిపెట్టి దొంగలు బెదిరిస్తారు. ఫాతిమా భయపడి తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు నగలు కూడా ఇచ్చేస్తుంది. ఇవి సరిపోవంటూ ఇంకా కావాలని బెదిరిస్తారు ఈ దొంగలు. వాళ్ళ దగ్గర ఇక లేవని తెలుసుకొని తినడానికి ఏమైనా చేయాలనేది చెప్తారు. ఆ తర్వాత వీళ్ళకొక దూరాలోచన పుడుతుంది. కొత్త బట్టలు వేసుకొని డ్యాన్స్ చేయాలని చెప్తారు. వాళ్ళు భయపడి అలాగే డ్యాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత 5గురు కలిసి దారుణంగా వాళ్ళపై అఘాయిత్యం చేస్తారు. నిజానికి పోలీసులు వచ్చేలోపే వీళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళు బతికుంటే గుర్తుపట్టి పోలీసులకి చెప్తారని ఆ దొంగలు చంపేస్తారు. ఆ నేరస్తుల్లో ఒక తండ్రి, కొడుకు కూడా ఉంటారు. ఇక్కడ ఇదంతా అలా జరిగినట్టు ఇన్స్‌పెక్టర్ ఊహించుకుంటూ ఉంటాడు. ఈ క్రైమ్ జరిగిన 6 నెలల్లోపే నిందితులను పోలీసులు పట్టుకుంటారు. ఇటువంటి నేరస్తులను అప్పటికప్పుడు ఉరితీసే రోజులు రావాలి. ఇక ఈ మూవీని చూడాలనుకుంటే ఓటీటీ ప్లాట్‌ఫాము మీకు ప్లెక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, మూవీ అయితే చాలా బావుంటది. మంచి మూవీ. సో, ఫ్యామిలీకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రోజు బర్త్‌డే కాస్త ఇలా డెత్ డే అయితే అవుతుంది ఆఖరి రోజులో. సో, ఇది ఈ మూవీ రివ్యూ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో, తప్పకుండా ఈ మూవీని ట్రై చేయండి. మళ్ళీ మంచి మూవీ అప్డేట్‌తో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్.